వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. నిజామాబాద్ జిల్లాలో కళ్ళు తయారీ కేంద్రాలు ఎలా కళ్ళు తయారు చేస్తారు, కళ్ళుకు సంబంధించి ఎలా సీసాలలో నింపుతారనే దానికి సంబంధించి చూసుకోవచ్చు. మన నిజామాబాద్ జిల్లాలోనూ ప్రధానంగా ప్రతి దగ్గర కూడా కట్టె బాక్సుల్లో సీసాలు తీసుకొచ్చి సీసాలు కడిగిన తర్వాతనే కళ్ళుని అందులో సిద్ధం చేస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకోవచ్చు, ఇది కళ్ళుకు సంబంధించిన దీన్ని ఈ పెద్ద ట్యాంక్ ఉంది. ట్యాంకులో పూర్తిగా అన్ని రకాలుగా మెటీరియల్స్ కలిపి దాన్ని కళ్ళును కూడా అందులో కృత్రిమంగా తయారు చేస్తారు. దాంతోపాటు ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కృత్రిమ కళ్ళు తయారీ కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో కళ్ళు చూడొచ్చు మనం. ఇక్కడ కళ్ళుకు సంబంధించి ఇది ప్రధానంగా ఈ కళ్ళుని ఇలా సీసాలలో నింపుతుంటారు. ప్రధానంగా ట్యాంకులో పెట్టిన పరిస్థితి నెలకొంది. ఈ ట్యాంకు నుండి అన్ని కూడా సీసాలలో నింపుతుంటారు. ఏదైతే మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో కృత్రిమ కళ్ళుకు ప్రధానంగా అనేక ప్రాంతాలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో అనేక మంది ఇటీవల కాలంలో కృత్రిమ కళ్ళు సేవించి హాస్పిటల్లో పాలైన పరిస్థితి, మరికొంతమంది మృత్యువాట పడ్డ పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి కల్తీ కళ్ళు తయారీకి ప్రధానంగా చాలా కేంద్రాలు ఉన్నాయి. ఆ కల్తీ కళ్ళులో డైజోఫామ్ అదేవిధంగా క్లోరోఫామ్లు కలపడం వల్ల పిచ్చి పిచ్చి చేష్టాలు చేసి ఆసుపత్రిలో పాలైన పరిస్థితి. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కృత్రిమ కళ్ళు వల్ల ఇటీవల అనేక మంది మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దాంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడలో గత నెల రోజుల క్రితం కూడా కల్తీ కళ్ళు సేవించి అనేక మంది ఆసుపత్రిలో పాలయ్యారు. మరి కొంతమంది అయితే మృత్యువాట పడ్డ పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖను ఆదేశాలు జారీ చేసింది. కృత్రిమ కళ్ళు ఎవరైనా తయారు చేస్తే కృత్రిమ కళ్ళుకు సంబంధించి ఆ కళ్ళు తయారు చేసే కేంద్రాలపైన దాడులు చేయాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కళ్ళు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు హరించే విధంగా కొంతమంది వ్యక్తులు డైజోఫామ్ క్లోరోఫామ్ కలుపుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చూసుకుంటే దీనికి అంతటికి సంబంధించి ఏదైతే కొంతమంది కృత్రిమ కళ్ళు తయారు చేస్తారు, కానీ ఇక్కడ ఒరిజినల్గా కళ్ళు తీసుకొచ్చి డబ్బాల్లో పెట్టిన పరిస్థితి. ఇది దీంట్ నుండే కళ్ళు తయారు చేస్తారు, కళ్ళు సీసాల్లో నింపుతామని చెప్పి ఇక్కడ కళ్ళు డిపో వారైతే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో ఇటు కామారెడ్డి అదేవిధంగా బాన్స్వాడ దాంతోపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు డిచ్పల్లి మండల కేంద్రాల్లో కూడా అనేక మంది కల్తీ కళ్ళుకు సంబంధించి పూర్తిగా అనారోగ్యాల బారైన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాలో కృత్రిమ కళ్ళు సేవించడం వల్ల అనేక మంది ఆసుపత్రిలో పాలైన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి కృత్రిమ కళ్ళు తయారు చేయడం ప్రభుత్వం నిషేధించింది. ఆ నిషేధం ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ కృత్రిమ కళ్ళు తయారు చేస్తూ చాలామంది డబ్బులు పోగేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఆ డబ్బులు పోగేసుకోవడం వల్ల అనేక మంది ఆసుపత్రిలో పాలవుతున్నారు, మరికొంతమంది మృత్యువాత పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఆ కృత్రిమ కళ్ళు తయారు చేయకుండా వాటన్నింటినీ కూడా నిషేధించే విధంగా ప్రయత్నాలు సాగిస్తుంది. ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి ఆదేశాలు జారీసింది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా కృత్రిమ కళ్ళు కల్తీ కళ్ళు ఎవరైనా తయారు చేస్తే వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దీనికి అంతటికి సంబంధించి కల్తీ కళ్ళు తయారీకి ప్రధానంగా ఎక్కడెక్కడైతే కళ్ళు తయారవుతుందో వారిపైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వము ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యము కల్తీ కళ్ళు ఎక్కడైతే తయారవుతుంది ఆ కల్తీ కళ్ళు తయారు చేసేవారు ఎవరు, దానివల్ల ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది. దాంతోపాటు డైజోఫామ్ క్లోరోఫామ్ లాంటితో పాటు తెలుపు రంగు కళ్ళుకు ఏదైతే నీటిలో తెలుపు రంగు వేయడం వల్ల తెలుపు రావడం దానికి అంతటి కూడా ప్రధాన కారణం. వాటన్నింటి కూడా నిషేధించింది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా డైజోఫామ్ క్లోరోఫామ్లు వాడుతూ ప్రజలకు ఇబ్బందులు తెస్తున్న పరిస్థితి. అలాంటి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ అధికారులకు జారీ చేసింది. ఆ ఎక్సైజ్ శాఖ అధికారులు జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిగా ఆ కల్తీ కళ్ళు ఎక్కడైతే తయారు చేస్తుందో క్లోరోఫామ్ డైజోఫామ్ ఎక్కడెక్కడ వాడుతున్నారనే కోణంలో కూడా పూర్తిగా తనిఖీలు చేసింది. వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఇటీవల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కళ్ళు తాగి అనేక మంది మృత్యువాట పడ్డారు. కొంతమంది అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యం పాలైన పరిస్థితిని పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తూ వారికి వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితిని ఒక్కసారిగా కళ్ళు నిషేధం వారికి తాగించడం మానేయకుంది. కొంచెం కొంచెంగా తాగించడం వల్ల దానికి అంతకు సంబంధించి వాళ్ళు యథాస్థితికి వస్తారు. కాబట్టి డైజోఫామ్ క్లోరోఫామ్కు అలవాటు పడడం వల్ల ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పి వైద్యాధికారులు కూడా చెప్పిన పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కళ్ళు నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. అయితే కృత్రిమ కళ్ళు తయారీ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ కృత్రిమ కళ్ళు తయారీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిషేధం చేయాలని చెప్పి ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం
ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం పూర్తి స్థాయిలో ఆ కల్తీ కల్లుకు సంబంధించి కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్న కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేస్తున్న పరిస్థితులకు నిజామాబాద్ జిల్లాలోని పూర్తి స్థాయిలో ఈ కల్తీ కళ్ళు కేంద్రాలను పూర్తిగా ఎక్సైజ్ శాఖ వాటిని సీజ్ చేసే దిశగా ప్రయత్నాలు సాగుతుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెరవాస్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండలం గన్నారం కేంద్రంలో ఉన్న కల్లుబట్టి వద్ద ఉన్నవి. కల్లుబట్టిలో కళ్ళు సీసాలు ఎంతకొకటి అమ్ముతున్నారు, దానికి సంబంధించి కళ్ళు ఎవరెవరికి అమ్మాలి, 21 సంవత్సరాల లోపు పిల్లలకు కళ్ళు అమ్మకూడదు, కళ్ళు దుకాణ ఆవరణలో బీరు, విస్కీ మరియు మద్యం సేవించరాదు, ప్రతి ఒక్కరికి సీసీ కెమెరా పర్యవేక్షణలు ఉన్నారు. ఆబ్కారీ శాఖ భీమ్గల్ నిజామాబాద్ జిల్లా అని చెప్పి ప్రధానంగా ఇక్కడ బోర్డు అయితే పెట్టిన పరిస్థితి ఉంది. దీనికి అంతటికి సంబంధించి కల్తీ కళ్ళు ఏదైతే కళ్ళు డిపోల్లో కళ్ళు తయారు చేసి సీసాల్లో నుండి ప్యాకెట్లో నింపుతున్న పరిస్థితి. ఒక్కో సీసా 25 రూపాయలు, 15 రూపాయలు, 10 రూపాయలకు 3 రకాలుగా సీసాలకు సంబంధించి కళ్ళు అమ్ముతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చాలామంది ప్రతిరోజు ప్రతినిత్యము కళ్ళు తీసుకుపోయే వాళ్ళు ఉంటున్నారు. దీనికి సంబంధించి చూడొచ్చు, ఈ బాటల్ నుండి అంటే బాటల్ తీసుకెళ్తే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాలి కాబట్టి ఆ బాటల్ తీసుకోకపోకుండానే ప్యాకెట్లో తీసుకొని వెళ్తున్న పరిస్థితి, ప్యాకెట్లో నింపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ప్రభుత్వము పూర్తి స్థాయిలో కల్తీ కళ్ళు నివారణకు చర్యలు చేపట్టింది. కల్తీ కళ్ళు నివారణలో భాగంగా పూర్తి స్థాయిలో ఏదైతే డైజోఫామ్ క్లోరోఫామ్ మిక్స్ కాకుండా కళ్ళును అమ్మాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎక్సైజ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ కల్తీ కళ్ళు నివారణకు చర్యలు చేపడుతున్నారు. గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే కల్తీ కళ్ళు తయారు చేసే వారిపైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వము చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా దాడులు చేసింది. నిజామాబాద్ జిల్లాలో ప్రతినిత్యం ఏదో చోట ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఏ రకమైన సీసా ఎంతకొకటి అమ్ముతారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కళ్ళు అమ్మే వ్యక్తి ఉన్నారు. వారిని అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. రోజుకు ఎలాంటి సీసాలు అమ్ముతారు, ఏ కళ్ళు అమ్ముతారు అనే దానికి సంబంధించి వారిని అడగడం. పూర్తి స్థాయిలో మీరు ఒక్కొక్క సీసా ఎంతకు అమ్ముతారు? 10 రూపాయలు. అంటే ఎన్ని రకాల సీసాలు అమ్ముతారు? 2 రకాలు. ఎంత? సాదా ప్యూర్. ఏదెంత? సాదా 10 రూపాయలు, ప్యూర్ 20 రూపాయలు. అంటే రోజుకి ఎన్ని సీసాలు అమ్ముతావు? రోజుకా 20 పెట్టెల వరకు అమ్ముతాం. 20 పెట్టెలు అమ్ముతాం. అంటే ఎక్కువ గిరాకీ ఏ రోజు వస్తుంది మీ దగ్గర? అంగడి రోజు, ఒక్క రోజు. అంగడి ఎక్కడి నుంచి వస్తుంది కళ్ళు మీకు? మొత్తం ఇక్కడనే తయారు చేసి చెట్ల నుండి వచ్చిందని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతాం. తయారవుతా లోపల డిపోలో అన్ని కడుగు సీసాలు కడుగు చేయడం అంతా ఇక్కడనే మొత్తానికి చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కళ్ళును తయారు చేస్తామని చెప్తున్నారు. 10 రూపాయలు, 20 రూపాయలకు ఒక్కో సీసా అమ్ముతుంటాము. సాదా సీసా 10 రూపాయలు, మిగతా ప్యూర్ సీసా 20 రూపాయలు అని చెప్తున్నారు. ప్రధానంగా మొత్తంగా రోజుకు 12-20 పెట్టెలు అమ్ముతున్నాం. దీనివల్ల మేమైతే కృత్రిమ కళ్ళు తయారు చేయడం లేదు, చెట్ల నుండి కళ్ళు వచ్చిందని ఇక్కడ తీసి డిపోలో సీసాలో నింపి అమ్ముతున్నాం అనేది చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమ కళ్ళు తయారు చేస్తున్న డిపోలపై చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో కళ్ళు డిపోలపై దాడులు చేస్తున్న పరిస్థితి. కృత్రిమ కళ్ళు ఎక్కడైనా తయారు చేస్తే వారిపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెరవాస్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.